నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్ పడవల రేవు వంతెన వద్ద జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత. మాజ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ మహోత్సవ కార్యక్రమం. పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. ముంతా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. గుడ్లవల్లేరు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే బెనిగండ్ల రాము. ఇతర జిల్లాల మిల్లర్లతో కలిసి రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన ఎమ్మెల్యే. గలపూడి అనిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62,25,009 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పెన్షన్ల పంపిణీ అనంతరం రామలింగేశ్వర నగర్ పరిధిలో 1,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్ పడవల రేవు వంతెన వద్ద జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లను ఇంటి వద్దకే అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల మొత్తం 62,25,009 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం 2,030 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందేలా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. రామలింగేశ్వర నగర్ పరిధిలో 1,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమం 2 పట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఏ ఒక్క నెల కూడా మిస్ కాకుండా ప్రతి నెల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఒక భరోసా కల్పించే పేదలకి భరోసా కల్పించే కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కాకుండా ఆ గ్రామం తాలూకా స్థితిగతులు కూడా తెలుసుకునే విధానంలో ప్రతి నెల కూడా కంటిన్యూస్గా వెళ్ళే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి నెల ప్రతి క్యాడర్ కూడా ఎన్డీఏకి సంబంధించిన కూటమి సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా చెప్పినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలామంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా చేసి చూపిస్తానన్నట్టుగా ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చే కాకుండా ఒక నెల ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2 నెలలది కలిపిచ్చిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తూనే సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ప్రతి ఒక్కరు పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేమందరం కూడా వెనకాతలుండి ముందు ఆయనకు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన గద్దె రామ్మోహన్ రావు గారి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పెన్షన్ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి
నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా మాకులాంటి చాలా మందికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఈరోజు. ఎందుకంటే చాలా మృదు స్వభావి, రాజకీయాలు ఉండేవాళ్ళు చాలా రఫ్గా ఉంటారు, అందులోని విజయవాడలో ఉండేవాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు అనుకుంటాం. కానీ మా గద్దె రామ్మోహన్ రావు గారిని చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఇంత సాఫ్ట్గా కూడా రాజకీయాలు చేయొచ్చు, 5 సార్లు కాదు 6 సార్లు కూడా గెలవచ్చు ఇలా కూడా ఉండి అని చెప్పి ఇలాంటి సీనియర్ల ద్వారా మేము నేర్చుకునే చాలా సందర్భాన్ని నేను చూస్తున్నా. ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా సార్తో పాటు నేను ముందుకి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ గమనించిన విషయం కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా పేరు పిలిచి విడిచి ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి అంటే పీపుల్ కన్సర్న్ ఎక్కువగా ఉండే వ్యక్తి ఈరోజు ఈ నియోజకవర్గంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. అదే రోజు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సార్ కూడా ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉంది, రిటైనింగ్ వాల్కి కూడా 1,40,00,000 రూపాయలు పెట్టి ఈరోజు ఒక శంకుస్థాపన చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. దిత్వా తుఫాన్ మీ అందరికీ తెలుసండి. ఇప్పుడు శ్రీలంక అతలాకుతలమయ్యి ఇంచుమించుగా చాలామంది ప్రాణ నష్టం కూడా జరిగింది. ఓవరాల్గా మనం చెప్పాలంటే ఈరోజు ప్యారలల్గా వెళ్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే డీప్ డిప్రెషన్ నుంచి డిప్రెషన్కి కన్వర్ట్ అయింది. సో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సంబంధించిన కలెక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా హ్యూమన్ లాస్ జరగకుండా చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలని కాన్సెప్ట్తో వెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటేనండి, ఇంతకు ముందు కన్నా ఈరోజు మనం చూసుకుంటే మోంతా తుఫాన్ బుడమేరు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి, తుఫాన్ అనేది న్యాచురల్ కలామిటీ, దానికి సంబంధించి మనం ఎదురెళ్ళడం కాదు, దాని వచ్చిన తర్వాత దాని నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దాని మీద ఈరోజు ఆర్టీజీఎస్తోని కూడా కోఆర్డినేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్టీజీఎస్ 2 కొలాబరేషన్తో కూడా ఈరోజు ఎలాంటి తుఫాన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈరోజు మన యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉంది. ఎంతవరకు పనిచేస్తుందంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని బ్యారేజెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం. ఏదైనా వర్షం పడిందంటే క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి ఎంతవరకు వాటర్ రావచ్చు, చుట్టుపక్కల ఎన్ని సెక్రటేరియట్స్ ఇనండేషన్ జరుగుతుంది, జరిగితే కనుక అక్కడ మనం నియర్ బై ఎటువంటి షెల్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ముందుగానే ఆర్టీజీఎస్ నుంచి ఆ సంబంధిత అధికారులకి అలర్ట్ వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు మనం అంత టెక్నాలజీని కూడా బేస్ చేసుకుని ఈరోజు పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు కొంచెం ఒకటే మేము కోరుకుంటున్నారంటే ఇలాంటి తుఫాన్ లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజున పెన్షన్ని హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది మా కార్యకర్తలందరూ కూడా ఒక మోటివేషన్. ఎందుకంటే ప్రతి నెల ఉదయాన్నే 5 గంటలకి 6 గంటలకు మొదలుపెట్టి అందరూ కూడా పెన్షన్కి వెళ్తున్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్. దాంతోపాటు కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది, నీళ్లు లోనికి రాకుండా. పోయిన సంవత్సరం 12 లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా మర్నాడు పగలు 2 పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజున అది పొర్లి, ఈ ఉన్న గోడ పొర్లి నీళ్లు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది. అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు 1,60,00,000 రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే, ఇక ఇప్పుడు కూడా మనం చూసాం ఈ సంవత్సర కాలం 6 నెలల పాటు వరద వచ్చింది. గతంలో నాకున్న 20-25 సంవత్సరాల విజయవాడ అనుబంధంతో ఎప్పుడైనా ఒకసారి వరద వచ్చి 4 రోజులు 5 రోజులు ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేది. ఆ 4 రోజులు ఇబ్బంది పడేవాళ్ళం, రీహాబిలిటేషన్ సెంటర్లు తీసుకెళ్లేవాళ్ళం, తర్వాత మరలా వచ్చి నిర్మాణం చేసుకునేవాళ్ళం. కానీ ఈసారి 5 నుంచి 6 నెలల పాటు కంటిన్యూస్గా వరద ఉంది. ఈ వరద నుంచి 1,00,000 కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతాన్ని కాపాడింది ఈ రిటైనింగ్ వాల్. అందువల్ల ఈ రిటైనింగ్ ఇది కూడా కాస్త కూడా పూర్తి చేస్తే గత సంవత్సరం 200 సంవత్సరాల నాడు పడిన వర్షం మరలా అంత ఉధృతంగా వర్షం పడి అటు బుడమేరు పొంగి విజయవాడ నగరం అంతా అతాకుతున్న సందర్భంలో ఇక్కడ ఈ చిన్న ప్రాంతం నుంచి వచ్చే నీళ్ల వల్ల కూడా కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అందువల్ల అట్లాంటి ఇబ్బంది రాకుండా రేపు వచ్చే వర్షాకాలం కలిగి గోడ పూర్తి చేసేట్టుగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దానికి ఆవిడ మేడం గారి చేతుల మీద కూడా శంకుస్థాపన చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ, మరి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్లో నిరంతరం
ఆవిడ ఉంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా చక్కటి స్పందనతో అక్కడ వాళ్ళకి అండగా ఉండేటట్టుగా ఉండటం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న అవాస్తవాల్ని, వాళ్ళు చెబుతున్న అవాస్తవమైన అబద్ధపు మాటల్ని తిప్పికొట్టే దానిలో మొట్టమొదటి కూడా ముందంజలో ఉంటూ అనిత గారు చక్కటి విధానంలో నాయకులుగా డెవలప్ అవుతున్నారు. ఆవిడ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు ఆవిడ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లోకం సుభిక్షం కోసం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో మార్చ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజా మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు హరహర సుతున స్వామియే శరణం అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి శరణ ఘోషతో మారుమ్రోగిన గాంధీనగర్ ప్రాంతం ప్రత్యేకమైన పూలతో శ్రీ అయ్యప్ప స్వామి మండపాన్ని ఏర్పాటు చేసి 18 మెట్లుగా 18 అయ్యప్ప స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కానీ వీని ఎరుగని రీతిలో అయ్యప్ప భజన కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని మార్చ్ మిత్ర బృందం సభ్యులు చిన్నపాటి శ్రీను తెలిపారు. విజయవాడ నగరంలో శ్రీ గణపతి ఉత్సవాలు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలతో పాటు అయ్యప్ప భజన కార్యక్రమాలు ప్రతి ఏడాది ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మార్చ్ వారిచే వేలాది మంది అయ్యప్ప భక్తులతో బ్రహ్మశ్రీ రాము గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ మరియు భజన కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి, మార్చ్ అధినేత చంటి మిత్ర బృందం సభ్యులు మార్చ్ చంటి, బాబీ, చేనుపాటి శ్రీనివాసరావు, అడపాల సత్యనారాయణ, శ్రీ గణపతి, శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి భజన కార్యక్రమానికి అయ్యప్పలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్షాపరులు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెనాలి భాస్కర్ స్వామి నిర్వహించిన శ్రీ అయ్యప్ప భజన కార్యక్రమం అయ్యప్పలను ఎంతగానో ఆకట్టుకుంది. గాంధీనగర్ మార్చ్ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి వారి మాల ధరించడం, అన్ని ప్రాంతాల్లో కూడా గత ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ డిసెంబరు, జనవరి మాసంలో లక్షల మంది భక్తులు కేరళ వెళ్ళి శబరిమలలో అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకొని 41 రోజులు మండల దీక్ష ధరించి అత్యంత నిష్ఠ ఉపవాసాలతో స్వామివారిని మాల ధరించి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పడి పూజలు, అయ్యప్ప స్వామి భజనలు జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని సెంటర్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ గాంధీనగర్లో మార్చ్ అధినేతలు మరి బాబీ కానీ చంటి కానీ ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్రాజ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున స్వామివారి పడి పూజ, వేల మంది అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి భక్తులతో ఈ కార్యక్రమం జరుగుతాం. మరి మేము పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో రాబోయే కొత్త సంవత్సరం మనందరికీ బాగుండాలి. అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అందరి వ్యాపారాలు, అందరి పరిస్థితులు బాగుండాలని కోరుకుంటూ ఓం స్వామియే శరణమయ్యప్ప. విజయవాడలో కని విని ఎరుగని రీతిలో అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం మన రాజువరాజ్ దగ్గర మా ఆర్ట్స్ వారి సౌజన్యంతో ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం జరుగుతుంది. స్వామి చంటి గారు, చిన్నపాటి శ్రీనివాస్ గారు, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి చక్కగా ఎంతో ఈ పడి పూజ అందరికీ తెలియాలి, ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని ఎంతో పొద్దు నుంచి ఎంతో వాళ్ళు ఉపవాసం ఉంటూ ఎంతో సంకల్ప దీక్షతో ఈ పూజ పెట్టారండి. ప్రతి ఒక్కరూ ఈ పూజని తిలకించి చక్కగా అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని. ఎందుకంటే ప్రతి ఏడాది ఏదో ఒకటి అమ్మవారికి కానీ అయ్యప్పకి కానీ ఏదో ఒకటి ఇక్కడ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆ అష్టైశ్వర్య ఆయురారోగ్యత వాళ్ళకి ఎప్పుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అయ్యప్ప స్వామివారి ఎలవెల్లా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప, భవానీలు, శివస్వాములు అందరూ ఆహ్వానితులేనండి. ఎక్కడా లేని విధంగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారిని ఈరోజు చూస్తారండి. ఈ కార్యక్రమాన్ని అందరం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప.
అయ్యప్ప దీక్ష ఎంతో విశిష్టమైనదండి. శబరిమలలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. మనకి జ్యోతి రోజున స్వామివారికి ఆభరణాలు ఎలా అలంకారం చేస్తారో మనం కూడా ఇలాగ ఆభరణాలు అలంకారం చేస్తాం స్వామి. ఎన్నో రకములైన 20 రకాలైన ఆ స్వామివారికి హారతులు ఇచ్చి స్వామివారికి ఎంతో 18 మెట్లకు 18 విగ్రహాలు పెట్టిన ఏపీ తెలంగాణలో కానీ ఎక్కడా చేయని విధంగా ఫస్ట్ మనమే చేస్తున్నామండి. 18 మెట్లకి 18 విగ్రహాలు పెట్టింది కూడా మనమే. చక్కగా ఇంత అంగరంగగా వైభవంగా 18 అధిపతి అయిన అయ్యప్ప స్వామికి 18 మెట్లకి 18 విగ్రహాలు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నాను స్వామి. ఇది తిలకించడానికి 2 కళ్ళు చాలు. తప్పకుండా అందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రగా కోరుకుంటున్నాం. అయ్యప్ప దీక్ష ఎంతో విలువైనది, ఎంతో మహిమాన్వితమైనది. దాన్ని స్వామివారి కృప అందరికీ కలగాలని ఈ పూజ ద్వారా అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఈరోజు విజయవాడలో మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రాము గురుస్వామి గారి పడి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడా జరగని విధంగా గురుస్వామి గారు చెప్పినట్టు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరగనంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. మా ఫ్రెండ్స్ సంస్థ ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముందుగా వినాయక చవితి రోజున వినాయక చవితి ఉత్సవాలు జరిపించాం. తర్వాత దసరా ఉత్సవాలు జరిపించాం. తర్వాత అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం ఈరోజు జరిపిస్తున్నాం. ఇలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకి వెళ్తాము. ఆ దేవుడి ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలని, రాష్ట్ర ప్రజలంతా కూడా ఆనందంతో సుభిక్షంగా ఉండాలని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. ఈ కార్యక్రమం గురుస్వామి గారి ఆధ్వర్యంలో జయప్రదంగా జరుగుతుందని ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ, రాష్ట్రంలో ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాపుల అధికారం చేజిక్కించుకోవడంలో అడుగులు వేయలేకపోతున్నారని వక్తలు కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలలో ఉపన్యసించారు. కావులు ఐక్యత లేకపోవడం వల్లే రాజ్యాధికారం పొందలేకపోతున్నారన్న అభిప్రాయాలను వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ జిల్లాకు దివంగత నేత వంగవీటి మోహన రంగా పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. కాపునాడు 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు గాంధీనగర్లో జరిగాయి. కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, రాష్ట్ర కాపు సంఘాల నాయకులు, దేశవ్యాప్తంగా ఉన్న కాపు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాపునాడు 50 వసంతాల కేక్ చేసి జై కాపునాడు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపులు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కాపుల అభివృద్ధికి కాపు సంఘాలు పనిచేయాల్సిన అవసరం ఉందని, విద్య ద్వారానే కుటుంబ సామాజిక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కాపు సద్భావన సంఘం కాకినాడ వారిని కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. పేరూరి మహాలక్ష్మి గారు కాపునాడు మహిళా జేఏసీ అనంతపురం వారిని కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు తిరుపతి వారిని కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో బలంగా లేవనెత్తాలని ఆయన పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఒకవైపు తుఫాన్తో తీవ్ర నష్టం, మరోవైపు ఏ పంటకు లేని కనీస మద్దతు ధరతో కుదేలైన వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఈ అంశాలన్నింటినీ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించారు.
భావించాలని నిర్దేశించారు. ముంతా తుఫాన్ వల్ల తీర ప్రాంత జిల్లాలో లక్షల ఎకరాల పంటలు నాశనమయ్యాయని శ్రీ వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్రం నుంచి కానీ ఏమాత్రం పరిహారం అందించకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం రైతులను మరింత కష్టాల పోలు చేస్తుందని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యం సేకరించడం వల్ల ప్రతి పంటకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా దక్కేదని తెలిపారు. కాగా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ మంగళం పాడి రైతులను గాలికి వదిలేయడంతో వారు దళారులు, వ్యాపారుల దోపిడీకి గురవుతున్నారని అన్నారు. రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనకండ్ల రాము అన్నారు. తుఫాన్ సమయాన రైతన్నలు ఆందోళన చెందనవసరం లేదని, ప్రతి ఒక్కరూ ధాన్యపు గింజ కొనుగోలు చేయించే బాధ్యత నాదని ఆయన పునరుద్ఘాటించారు. గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే వెనకండ్ల రాము విస్తృతంగా పర్యటించారు. వాహనాల ద్వారా రైస్ మిల్లులకు తరలిస్తున్న ధాన్యపు రాసులను ఆయన పరిశీలించారు. మండలంలోని పెంచేండ్ర, డోకిపర్రు పరిసర గ్రామాల్లోని రైతులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ఎమ్మెల్యే రాము పర్యటనలో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఈ పర్యటనలో గుడ్లవల్లేరు టీడీపీ అధ్యక్షుడు కోసరాజు బాబాయ్ చౌదరి, మార్కెట్ యార్డు చైర్మన్ పోట్లూరి రవి, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు పోలవరపు వెంకటరావు, నిమ్మగడ్డ సత్యసాయి, వీరమాచినేని శివప్రసాద్, చింతపల్లి శివాజీరెడ్డి, వీరమాచినేని నాగజయరాం, సోమగాని బుజ్జ, మహబూబ్ బేగ్, కాగిత ఏడుకొండలు, పడమట కొండగానం, వెంకటేశ్వరరావు, పెద్ది కోటయ్య, గోట్రు బంగారి, ఇంద్రీస్ బేగ్, చిలక నాగరాజు, బొప్పన శివప్రసాద్, గూడపాటి వెంకటేశ్వరరావు, పఠాన్ జవహా, పురులు ఖాన్, ఎస్కే సుభాని, బాజా, కరీమ, పెనుమాక చిట్టిబాబు, రేమల్లి పెంటయ్య, గారపాటి నాగరాజు, జయప్రకాష్, పలువురు రైతు సంఘం నాయకులు, రైస్ మిల్లర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రతిదీ లిఫ్ట్ చేయాల్సిందే, ప్రతి కింద కొనాల్సిందే, అంతవరకైతే కానీ గ్యారంటీడు. ఓకే, సమస్య ఉంటే నేను వినటానికి రెడీ, ఏదైనా కానీ మీకు కూడా క్లియర్ గా చెబుతున్నా, ఒక్క గింజ కూడా బయట ఎవరికి అమ్మదు. ఓకే, ప్రతి గింజ ఇక్కడి నుంచి ఎత్తిచ్చే పూసి స్వయంగా వినండి ఒక మాట, సారు స్వయంగా మిల్లర్లు ఎంట పెట్టుకుని వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక విషయం ఎక్కడా దొరకట్లా, కృష్ణా జిల్లా వాళ్ళ దగ్గర నుంచి మెయింటైన్ చేద్దామని ట్రై చేసాం, వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. పైగా సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం 33వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై భారీ కేక్ కట్ చేసి విజయ్తో కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ 33వ డివిజన్లో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు కుట్టు మిషన్లు, 200 మంది మహిళలకు నిత్యావసర వస్తువులు, చీరలు పంపిణీ చేశారు. అలాగే ఒక పేద విద్యార్థి స్కూల్ ఫీజు కోసం 15,000 అందజేశారు. 33వ డివిజను సత్యనారాయణపురం డివిజన్ పార్టీ ఇన్ఛార్జి, బ్రాహ్మణ సామాజిక వర్గ సీనియర్ నాయకుడు మా సోదరుడు గార్లపాటి విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పుట్టినరోజు అనేది ఇంట్లో కేక్ కోసుకొని ఇంట్లో సంబరం చేసుకోవడం కాకుండా ఇవాళ ప్రజల మధ్య సేవా కార్యక్రమాలు, దాదాపు 200 మందికి చీరలు, అలాగే నిత్యావసర సరుకులు, అలాగే కుట్టు మిషన్లు కావాలనుకున్న మా మహిళా సోదరిమణులకి కుట్టు మిషన్లు ఇవ్వటం అనేది సంతోషం. తెలుగుదేశం పార్టీలో మా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కానీ, అలాగే లోకేష్ కానీ, ఎన్టీ రామారావు కానీ వీళ్ళందరి పుట్టినరోజు కార్యక్రమాలని సేవా కార్యక్రమాలుగా చేయటం అనేది ఆనవాయితీ. అలాగే మా డివిజన్ పార్టీ నాయకులు, మరి నా పుట్టినరోజు కానీ, పార్లమెంట్ సభ్యుల పుట్టినరోజు కానీ అందరూ కూడా సేవా కార్యక్రమాలుగా మలుస్తాం. ఈ ఆనవాయితీ ఉంది. ఈరోజు గార్లపాటి విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన అభినందిస్తూ ఉన్నాం. ఆయనకి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళ ఆరోగ్యాలతో ఈ డివిజన్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం కూడా కల్పించే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటాం. నా జన్మదినోత్సవం సందర్భంగా ఏదైతే
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా మారుపేరుగా నిలిచిన సందర్భంగా ఆ యొక్క ఆదేశాలను వణికిపుచ్చుకొని పార్టీ యొక్క క్రమశిక్షణని వంటబట్టించుకొని పార్టీ అంటే బర్త్డే పార్టీ అంటే కేవలం కేకులు కట్ చేసుకునే మన నలుగురు కుటుంబ సభ్యులే జన్మదినోత్సవం జరుపుకోవడం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా దాన్ని తీసుకొచ్చి నా జన్మదినోత్సవం సందర్భంగా మా బొండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక 5 మహిళలకు స్వయం ఉపాధి కొంత కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఒక 15 మంది ఆడపడుచులకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. అలాగే ఒక 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఒక కాలేజీ విద్యార్థికి 15,000 రూపాయలు ఫీజు అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా నా జన్మదినోత్సవం సందర్భంగా ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ డివిజన్ అంటే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ఒక అభిప్రాయం, ప్రేమ అన్నీ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ డివిజన్లో మేము కార్యక్రమాలు చేసి డివిజన్లో ప్రజలకి అందరికీ కూడా నా యొక్క జన్మదినోత్సవం సందర్భంగా వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వచ్చిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బోండా ఉమా గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో బ్రాహ్మిన్ కార్పొరేషన్ని మల్లాది విష్ణు గారు మరి ఎమ్మెల్యేగా ఉండి చైర్మన్గా ఉండి కూడా మరి నిర్వీర్యం చేశారు. గతంలో నిధులు ఇవ్వకుండా బ్రాహ్మిన్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి సబ్సిడీ లోన్లు కానీ ఏమీ ఇవ్వకుండా మరి నిర్వీర్యం చేసిన ఘనత మరి ఇక్కడ స్థానిక అప్పటి శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి దక్కింది. మరలా ఇప్పుడు బోండా ఉమా గారికి మేమందరం కూడా చెప్పడం జరిగింది. మరి బోండా ఉమా గారు మళ్ళీ బ్రాహ్మిన్ కార్పొరేషన్కి నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెప్పారు. కాబట్టి బ్రాహ్మణులకు దండాగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా బ్రాహ్మణులకి అన్ని దేవాలయాల్లో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అన్ని దేవాలయాల్లో అర్చకుడితో పాటు బ్రాహ్మణుడికి కూడా మరి బోర్డు మెంబర్లో అవకాశం కల్పించారు. అలాగే మార్కెట్ యార్డుల్లో కానీ అన్ని పాలక వర్గాల్లో కానీ మరి బ్రాహ్మణులకు కూడా సముచిత స్థానం ఇస్తున్న తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులందరూ ఎల్లప్పుడూ అండగా ఉంటారని చెప్పి, అలాగే బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్ గారి నేతృత్వంలో మరలా కార్పొరేషన్కి స్థానిక శాసనసభ్యులు అందరికీ కూడా కలిసి నిధులు కేటాయించి బ్రాహ్మణులకు మరలా సబ్సిడీ లోన్లు అన్ని పథకాలు అమలు అయ్యేలా చూస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్ పడవల రేవ్ వంతెన వద్ద జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత. మాజ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ మహోత్సవ కార్యక్రమం. పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. మొంతా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. గుడ్లవల్లేరు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఇతర జిల్లాల మిల్లర్లతో కలిసి రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన ఎమ్మెల్యే. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.